శివరామకృష్ణయ్య కమిటీ చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఆ శివరామకృష్ణయ్య కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆ రోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీరెవరు దీన్ని మార్చడానికి? We have said no particular place should dominate. The development should be distributed. దీన్ని బేస్ చేసుకుంటే విజయవాడ గుంటూరుకి ఆల్వేస్ పాజిటివ్ ప్లస్ పాయింట్స్ వచ్చాయి. And lot of it is multi-cropped agriculture, which is irrigated, and we have to try and protect that as much as possible for two reasons. One is food security, and the second thing is that the bulk of the employment in this state comes from agriculture. So it would be no good to build a capital and displace lots of farmers. అమరావతిని యాక్సెప్ట్ చేశారు. అందరికీ ఆమోదయోగ్యం, అందరికీ సమదూరం. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మాజీ కార్యదర్శి శివరామకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను హోంశాఖకు సమర్పించింది. రాజధాని ఎంపికలో భాగంగా 11 జిల్లాల్లో పర్యటించి వివిధ వర్గాల నుంచి 4728 సలహాలు స్వీకరించినట్లు వివరించిన కమిటీ విభజన సందర్భంగా హైదరాబాద్ పై జరిగిన రగడను గుర్తు చేసింది. సూపర్ రాజధాని వద్దని, ప్రభుత్వ విభాగాలు అన్నీ ఒకేచోట కేంద్రీకరించవద్దని స్పష్టం చేసింది. అభివృద్ది వికేంద్రీకరణకే ప్రాధాన్యమివ్వాలని తేల్చి చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలను కేంద్రం కేటాయించిన విద్యా సంస్థలను 13 జిల్లాలకు పంపిణీ చేయాలని సూచించింది. అమరావతిని యాక్సెప్ట్ చేశారు. అందరికీ ఆమోదయోగ్యం, అందరికీ సమదూరం. రాజధానిని చక్కటి సాగుభూములు ఉన్న విజయవాడ, గుంటూరు ప్రాంతంలో పూర్తిగా కేంద్రీకరిస్తే ఆర్థికంగా, పర్యావరణ పరంగా నష్టదాయకంగా పరిణమిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉండాలనే నియమం ఏమీ లేదని, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాలే ఇందుకు ఉదాహరణని పేర్కొంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారతదేశ ధాన్యాగారంగా పేరుందని, అలాంటి చోట సూపర్ రాజధాని ఏర్పాటు చేయడం తగదని హితవు పలికింది. అమరావతిని యాక్సెప్ట్ చేశారు. అందరికీ ఆమోదయోగ్యం, అందరికీ సమదూరం. రాష్ట్రాన్ని వైజాగ్ జోన్, రాయలసీమ ఆర్క్, శ్రీకాళహస్తి, నడుకుడి స్పెయిన్ గా అభివృద్ది చేయాలని సూచించింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న చోటే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండాల్సిన పని లేదని కమిటీ స్పష్టం చేసింది. ఎవరిని మోసం చేస్తారు మీరు? ప్రజల్ని మోసం చేయడానికి మీ ప్రయత్నాలు